బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. కాసేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. తన నివాసంలో సర్వమత ప్రార్థనలు తర్వాత ఆమె బయలుదేరారు. ర్యాలీగా గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ కు వెళ్తున్నారు. కాసేపట్లో పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఇక పార్టీ ఆవిష్కరణ సభ కోసం మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సభా ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ పేరు పెట్టారు. రాణి రుద్రమ, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50,000 మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక సభకు వచ్చే వారికి 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కాసేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. తన నివాసంలో సర్వమత ప్రార్థనల తర్వాత ఆమె బయలుదేరారు. ర్యాలీగా ఘన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద అయితే నివాళులర్పించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అక్కడ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ కు వెళ్తున్నారు. కాసేపట్లో పార్టీ పేరు కూడా ప్రకటించనున్నారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఇక పార్టీ ఆవిష్కరణ సభ కోసం మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తోంది. ఇక సభా ప్రాంగణంలో అయితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ పేరు పెట్టారు. రాణి రుద్రమ, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50,000 మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వారికి 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తానికి అయితే కాసేపట్లో అయితే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు కవిత. ఇక అలాగే సర్వమత ప్రార్థనల తర్వాత అయితే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు కవిత. ఇక అలాగే ఘన్ పార్క్ దగ్గర అయితే అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అలాగే ఘన్ పార్క్ నుంచి మేడ్చల్ జిల్లా మునీరాబాద్ కు కూడా కవిత వెళ్తున్నారు. అలాగే మునీరాబాద్ లో పార్టీ ఆవిష్కరణ సభ ఉంటుంది. ఆ తర్వాత కాకతీయ కళాతోరణం ఆకృతిలో అయితే ప్రధాన ద్వారం అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 20 ఎకరాలు అయితే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అలాగే సభా ప్రాంగణానికి అయితే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం జరిగింది. అలాగే ఘన్ పార్క్ లోని అమరవీరులకైతే నివాళులు అర్పించనున్నారు కవిత. అలాగే ఉదయం 10 గంటలకైతే పార్టీ పేరు ప్రకటన జరగనుంది. ఇక పార్టీ జెండా అయితే మరికొద్ది సేపట్లో అయితే ఆవిష్కరించనున్నారు కవిత. అలాగే 50,000 మంది అయితే సభకి హాజరవుతారని అయితే అంచనా వేస్తున్నారు. ఇక 34 రకాల తెలంగాణ వంటకాలతో అయితే భోజనాలు సిద్ధమవుతున్నాయి.
ఎస్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు ఇక కాసేపట్లయితే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు కవిత. అలాగే సర్వమత ప్రార్థనల తర్వాత ఇంటి నుంచి అయితే కవిత బయలుదేరిన దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే గన్ పార్క్ దగ్గర అయితే అమరవీరుల స్థూపం వద్ద నివాళులు కూడా అర్పించారు. ఇక అలాగే గన్ పార్క్ నుంచి మేడ్చల్ జిల్లా మునిరాబాద్కి అయితే కవిత వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక మునిరాబాద్లో అయితే పార్టీ ఆవిష్కరణ సభ ఉంటుంది. అలాగే కాకతీయ కళాతోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. అలాగే 20 ఎకరాలు అయితే సభా ప్రాంగణం ఉంది. అలాగే సభా ప్రాంగణానికి అయితే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం జరిగింది. గన్ పార్క్ లో అయితే అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు కవిత. అలాగే ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది మనకు. అలాగే పార్టీ జెండా అయితే ఆవిష్కరించిన మరికొద్ది సేపట్లో కవిత 50,000 మంది సభకు హాజరవుతారని అయితే అంచనా వేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా 34 రకాల తెలంగాణ వంటకాలతో అయితే భోజనాలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి చూస్తున్నాం కాసేపటి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరునైతే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఇక స్వామి అందిస్తారు, సిద్ధంగా ఉన్నారు స్వామి. మొత్తానికైతే కాసేపట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ పేరు టీఆర్ఎస్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రీయ సమితి, తెలంగాణ రాజ్య సమితి, ఇట్లా రకరకాల ఊహాగానాలతోటి పార్టీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన పక్కన ఉన్నటువంటి ఒకవైపు మేడ్చల్ మునిరాబాద్ లో ఉన్నటువంటి అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినటువంటి వేలాది మంది కూడా తరలి వస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 15 నుంచి 20,000 మంది ఈ పార్టీ లాంచింగ్ కార్యక్రమానికి వస్తారని ఇప్పటికి అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ 10 గంటల 20 నిమిషాల సమయంలో 10 గంటల 10 నుంచి 20 నిమిషాల సమయంలో కవిత పార్టీని ప్రకటిస్తారని చెప్పేసి అంతా అనుకుంటూ ఉన్నారు. ఆమె ఆ ముహూర్త బలం చూసుకొని ప్రకటిస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో గత కొన్ని వారాలుగా తలముగులైనటువంటి కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మతో సహా తెలంగాణ సంస్కృతి, కళలు వాటిని ప్రచారం చేసినటువంటి కవిత ఇప్పుడు ప్రత్యేక రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయ భూమికపై తనదైన సత్తా చాటాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లి వివిధ కార్యక్రమాలు చేశారు. బీసీల సమస్యలపైన, మహిళల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, ప్రతి సమస్య పైన ఆమె నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ ద్వారా తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయ పార్టీని లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్లి తన సత్తా చాటాలని చెప్పేసి కూడా కవిత ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించబోతున్నట్టుగా కూడా ఆ పార్టీ వర్గాల నుంచి ఒకవైపు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. అయితే ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉంటుందని చెప్పేసి అంటున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సమిత, రాజ్య సమిత, ఏదైనా రైతు సమిత అని ఇట్లా రకరకాల విధాలుగా దాన్ని అన్వయించుకుంటున్నారు. దీంతో పేరు మాత్రం టీఆర్ఎస్ అని ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ తన పేరును తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ కి కౌంటర్ గా తెలంగాణలో ఇటు కాంగ్రెస్ కి, బీజేపీకి తనదైన శైలిలో బలపడాలని చెప్పేసి కూడా కవిత ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మరి కాసేపట్లో
ఇప్పటికే తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి ఒకవైపు సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం గన్ పార్క్ కు వెళ్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆమె నేరుగా ఇటు ఈ అద్వయ కన్వెన్షన్ సెంటర్ కి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీని 10:05 నుంచి 15 నిమిషాల సమయంలో ముహూర్తం చూసుకొని ఆమె ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. పార్టీ పేరు టీఆర్ఎస్ పార్టీగానే ఆమె ఇప్పటికే ఆ వైపు ప్రకటించబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.